భక్తిహీనులు భయపడి దిగులు పడి పారిపోవాలి. ఈ భూమి మీద యేసయ్య నామము గొప్ప నామమని, ఆయన నామమును నజరేయుడైన యేసు నామాన్ని మించిన నామం ఏది లేదని అన్యజనులందరూ గ్రహించున్నట్లు దేవ విరోధులందరినీ దేవుడు శిక్షింపక తప్పదు 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 తప్పదు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వారిని క్షమించమన్నాడు యేసయ్య. అంత్యకాలంలో ఇప్పుడు యేసయ్య అయినా ఏం ప్రార్థన చేస్తాడంటే, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలుసు, ఏం మాట్లాడుతున్నారో, ఎంత తర్క విరుద్ధంగా, హేతు విరుద్ధంగా, న్యాయ విరుద్ధంగా బరి తెగించి మనస్సాక్షికి వాత పెట్టుకొని మనస్సాక్షిని చెరుపుకొని తెలిసి తెలిసి ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తెలుసు. ఇంకా శిక్షించండి అనే ప్రార్థనే కానీ క్షమించమనే ప్రార్థన ఎలా వస్తుంది? క్రైస్తవ సంఘాలలోని నాయకులు దేవుని సేవకుల మీద రాళ్ళు రువ్వడం అది దేవుని సేవ అవుతుందా? అది సువార్త అవుతుందా? అది రక్షణ సువార్త అవుతుందా? ఫలానా సేవకుడు మంచోడు కాదని చెబుతున్నారు, అదే నా మీ సువార్త? అంజుల దగ్గరికి వెళ్ళి చెప్పేది ఏంటి? వాడు మంచోడు కాదని చెప్తారా? దానివల్ల ఎవడైనా రక్షణ పొందుతాడా? ఆత్మరక్షణ భారం ఏమైపోయింది? సిలువ వేయబడిన క్రీస్తును చూపించాలనే బాధ్యత ఏమైపోయింది? రాత్రి మగళ్ళు క్రీస్తును చూపించడానికి ఒకడు ప్రయాసపడుతుంటే వాడి మీద రాళ్ళేస్తున్నారు, సిగ్గు శరం లేకుండా సేవకులు అనుకున్నోళ్ళు. ఎంతమందికి క్రీస్తును చూపించారు? ఎందుకు సమయాన్ని వృధా పుచ్చుకుంటున్నారు? దర్శనం అనేది పోగొట్టుకున్నారు, అభిషేకం పోగొట్టుకున్నారు, తీర్మానం అనేది మర్చిపోయారు. వాళ్ళ మీదకి కోపాగ్ని తప్పక దిగి రావాల్సిందే. ఇంకా సమయం లేదు, ఎక్కువ సమయం లేదు. మళ్ళీ క్షమాపణలు ఇవన్నిటికీ సమయం లేదు. తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ నాశనమైపోవాల్సిందే. తప్పదు 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 తప్పదు. ఆలస్యం కావద్దు. దేవా మేము ఒప్పుకోమంతే ఆలస్యం అయితే. ఇర్మియా 30వ అధ్యాయము ఇర్మియా 30వ అధ్యాయము నెరవేర్చండి తండ్రి. 23, 24 వచనాలు నెరవేర్చు. ఇర్మియా 30, 23, 24 వచనాలు నెరవేర్చు తండ్రి.